నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అధిపతి గురువు. అయితే ఈ ధనస్సు రాశి అగ్నితత్వానికి చెందినటువంటి రాశి, ద్విస్వభావ రాశి. అయితే ఇది దేనికి అంటే, దీని యొక్క కారకత్వాలు ధర్మము, వేదము, శాస్త్రాలు, గురువులు, విద్య, న్యాయము, ఆధ్యాత్మికత, దైవభక్తి, విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, బోధన అంటే టీచింగ్ వైపు, తర్వాత రాజనీతికి సంబంధించినటువంటి అంశాలు ఈ రాశి యొక్క ప్రధాన కారకత్వాలు. అయితే గురు కనుక బలంగా ఈ ధనస్సు రాశి వారికి ఉంటే కనుక జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళు చక్కగా దాటేస్తారు. దీంతో పాటు గౌరవము, ధనము, పేరు, పుణ్యము, ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళు అత్యంత ఉన్నతంగా ఉంటారన్నమాట. మరి ఈ ధనస్సు రాశికి మిత్రగ్రహాలు ఏమిటి? రవి, చంద్రుడు, కుజుడు, ఈ మూడు మిత్రులు అన్నమాట. మరి ఈ మూడిట్లో రవి కనుక అతనిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ప్రభుత్వ అనుగ్రహము అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ పరంగా ఏదైనా అనుకూలత రావడము, ఉన్నత పదవులు, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశము, రాజకీయ ప్రగతి, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, పేరు ప్రఖ్యాతలు, ప్రజాదరణ కలుగుతుంది. మరి చంద్రుడు అనుకూలంగా ఉంటే కుటుంబ సౌఖ్యము, గృహంలో శాంతి, ప్రజాదరణ, మానసిక ప్రశాంతత. మరి కుజుడు అనుకూలంగా ఉంటే ఏ ఫలితాలు? భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, ధైర్యము, శత్రువుల మీద విజయము, ఇవన్నీ సాధించుకుంటారు. మరి సమగ్రహాలు అంటే ఎటువంటి చెడు మంచి ఇవ్వని గ్రహం ఏదంటే శని భగవానుడు. ఈ ధనస్సు రాశి వారికి పూర్తిగా శని భగవానుడు మిత్రుడు కాదు, అలా అని శత్రువు కూడా కాదు. మరి శత్రుగ్రహాలు ఏమిటి అంటే బుధుడు, శుక్రుడు. ఈ రెండు కూడా ధనస్సు రాశికి మోస్ట్ పవర్ఫుల్ ఎనిమీస్ అన్నమాట. వీళ్ళు చాలా చెడు చేస్తారు. అయితే మరి బుధుడు ఏం చేస్తాడు? బుధుడికి సంబంధించిన లోహం ఏంటంటే కంచు, ఇత్తడి. ఈ రెండు లోహాలు వీళ్ళు అస్సలు వాడకూడదు, దూరంగా పెట్టాలి. మరి బుధ దోషం ఉన్నప్పుడు మీ ఇంట్లో వాస్తు మీద ఎలాంటి ప్రభావం పడుతుందంటే, ఉత్తర దిశ మీకు దోషభూయిష్టంగా ఉంటుంది. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, పాత కాగితాల కట్టలు కానీ, లేదా అంటే అస్తవ్యస్తమైన
ఇల్లు ఆ ఉత్తర దిశ గాని ఆ ప్రాంగణం కానీ అస్తవ్యస్తంగా ఉండడము ఇలాంటివి మీకు ఉంటే కనుక మీ ఇంట్లో అది ప్రభావం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరి బుధుడు యొక్క దోష ప్రభావాలు దేని మీద చూపిస్తాయి? ఇందాకటిది వాస్తు మీద. మరి ఈ ప్రభావము వ్యాపారంలోను, లెక్కల్లో తప్పులు రావడము, కోర్టు వ్యవహారాల్లో అనవసరంగా చిక్కుకోవడము, విద్యలో ఆటంకాలు, అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మరి పరిహారం ఏం చేయాలి అంటే కనుక పచ్చని పెసలను, పచ్చని వస్త్రాలను, గణపతి పూజ ఈ రెండు దానంగా ఇస్తూ మీరు ప్రతిసారి అంటే ప్రతిరోజు వీలైతే లేదు ప్రతి బుధవారము గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీ లైఫ్ టైంలో. అయితే ఇక్కడ ఏంటంటే ఇది గోచార రీత్యా చెప్పబడింది, కానీ మీ యొక్క జాతకంలో ఈ బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు అనేది ప్రత్యేక వ్యక్తిగత జాతకంలోను మాత్రమే తెలుస్తుంది. బుధ మంత్రము ఓం బ్రాం బ్రీం బ్రౌ సహ బుధాయ నమః. ఇది 108 సార్లు 48 రోజులు తప్పనిసరిగా చదువుకోవాలి. మరి శత్రుగ్రహమైనటువంటి శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు యొక్క లోహాలు ప్లాటినము, వెండి ఈ రెండిటికి మీరు చాలా దూరంగా ఉండాలన్నమాట. అయితే ఇంట్లో ఆగ్నేయ అంటే వాస్తుపరంగా చూసినట్టయితే ఆగ్నేయ దిక్కులో శుక్రుడు ఉంటాడు కాబట్టి ఆగ్నేయ దిశ దోషంగా చెప్పబడింది. విలాస వస్తువులు ఎక్కువగా కొనడం కానీ లేదా అశుభంగా ఏ కార్యక్రమాలైనా శుభంతో మొదలుపెట్టి అశుభంగా అవి ముగియడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రగ్రహ దోష యొక్క ప్రభావము వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది? ఇందాక వాస్తుపరంగా, ఇప్పుడు వ్యక్తిగతంగా వివాహం ఆలస్యం అవ్వడము, దాంపత్యంలో కలహాలు రావడము, అనవసరమైన ఖర్చులు పెరగడము, దీంతో పాటు సప్త వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక అవి విడిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. మరి పరిహారం ఏం చేసుకోవాలి శుక్రుడికి అంటే తెల్లని పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడంతో పాటు మహిళలకు వస్త్రదానం చేసినట్టయితే కనుక మంచి విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు తెల్లని పువ్వులతో మహాలక్ష్మి అమ్మవారిని మీరు శుక్రవారం చిన్నగానైనా సరే ఆ తల్లి అష్టోత్తరమో నామమో చదువుకుని పూజ చేసినట్టయితే శుక్రబలం పెరిగే అవకాశం ఉంటుంది. మరి శుక్రుడికి సంబంధించినటువంటి మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు 48 రోజుల పాటు చదువుకునే ప్రయత్నం చేయండి. మరి ధనస్సు రాశి వారికి గురుబలం పెంచుకోవాలి అంటే గురువు జీవకారకుడు కాబట్టి గురుబలం పెంచుకోవాలి అంటే కనుక అంటే మీది లైఫ్ టైం గురువు ఉంటాడు కాబట్టి ఈ గురువు బలం పెంచుకోవాలి అంటే పసుపును, శనగలను, అరటి పళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ 3 గురువారం రోజు మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. అయితే గురువులకు ఎప్పటికప్పుడు గురువులు లేని వాళ్ళు దత్తాత్రేయుడు గాని, సాయినాథుడు గాని, లేదా హైగ్రీవుడు కానీ ఇలాగా ఎవరైనా సరే దక్షిణామూర్తి గాని ఇలాగ వారి ఆలయాలు దర్శనం చేసుకోవడము, వారి మంత్రాన్ని చదువుకోవడము, అట్లీస్ట్ వాళ్ళ యొక్క పటాన్ని చూసి దండం పెట్టుకోవడమైనా తప్పనిసరిగా చేసుకోవాలి. తర్వాత మీకు చెప్పదగినటువంటి లైఫ్ టైం మీరు చదవవలసినటువంటి గురు మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని మీరు లైఫ్ టైం చదువుకోవాలి. అయితే గురుబలం పెరగడానికి 108 సార్లు లేదా 1908 సార్లు. ఎందుకు ఇంత లెక్కల ప్రకారంగా ఇస్తున్నాను అంటే మీరు ఈ పరిహారాలు చేసుకుని ఆ యొక్క గ్రహాల అనుకూలత పెంచుకోవాలి అని చెప్పి ఇంత శ్రమ తీసుకుని 108 సార్లు అని చెప్పేయచ్చు కాదు, 108 అయినప్పటికీ ఇంకా ఎక్కువ చదివితే ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను. వ్యవధి 48 రోజుల పాటు తప్పనిసరిగా చదవాలి. ఇన్ని రోజులు సరిపోతుందా, అన్ని రోజులు సరిపోతుందా కాదు, 48 రోజులు అంటే 48 రోజులే చదవాలి. అయితే ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే ధనుసు రాశికి సంబంధించి బుధుడు శుక్రుడు ఇద్దరు ఒకేసారి కనుక మీ జాతకంలో వ్యక్తిగత జాతకంలో ఇద్దరు దోషభూయిష్టమై ఉంటే అంటే
ఇబ్బందికరంగా ఉంటే కనుక ధర్మం నుంచి మీరు దూరం అయిపోతారు. అన్యాయానికి, అబద్ధానికి, చెడుకి, హింసకి లోనయ్యే అవకాశాలు కనబడుతుంది. ఎలాంటి మార్పు మీలో వస్తే కనుక గమనించుకోండి. తప్పు స్నేహాల యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ప్రేమలో మోసాలు, ధన నష్టము, ఊరికే డబ్బులు పోగొట్టుకోవడము, గురువులతో విభేదాలు రావడము, విదేశీ అవకాశాలు రాకపోవడమైనా అవ్వాలి, లేదు అంటే ఆలస్యమైన అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు వాస్తు సూచన ఏంటంటే కనుక ఈశాన్యం దిక్కు మీకు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్యంలో బరువులు పెట్టకండి. ఆ దిక్కులో వీలైతే ఒక దేవుడి పటాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. పూజా గది ఈశాన్యంలో ఉంటే అత్యంత శుభప్రదము. ఉత్తర దిశ అంటే ఈశాన్యానికి ఇటువైపు ఉత్తర దిశని అస్తవ్యస్తంగా ఉంచకండి. బరువులు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఆగ్నేయంలో మీరు పగిలిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అస్సలు ఉంచకండి. పాడైపోయినవి, పగిలినవి అస్సలు ఉంచకండి. తర్వాత మీకు చెప్పదగినటువంటి పరిహారము, దక్షిణామూర్తి వారు లేదా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే విశేషమైన మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి గురువారము గురు స్తోత్రము అంటే దత్తాత్రేయుల వారి స్తోత్రం కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ వినడం కానీ చదవడం కానీ లేదా అట్లీస్ట్ ఆ స్వామి వారి నామస్మరణైనా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. అయితే వీళ్ళు చెయ్యకూడని పనులు ఏంటంటే గురునింద చెయ్యకూడదు, అహంకారాన్ని ప్రదర్శించకూడదు, ధర్మ విరుద్ధమైనటువంటి పనుల జోలికి అస్సలు వెళ్ళకూడదు, మోసము, పెద్దల మాట నిర్లక్ష్యము, ఈ పనులు కనుక చేయకుండా ఉంటే మీకు గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఈ ఫలితాలు, ఈ సమాచారము గోచార రీత్యా చెప్పడం జరిగింది. ఇది గమనించుకుని మీ గ్రహాల యొక్క అంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏ వైపు ఏ గ్రహాలు ఉన్నాయి అనేది పరిశీలన చేసుకుని ఆ పరిహారాలు పాటించుకుంటే అన్ని వేళలా అంతటా శుభప్రదంగా ఉంటుంది. నమస్తే.